సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే 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 స్వామి యేసు బిడ్డలకు సంతోషమే 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 స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. ధనవంతునికి ఇద్దరు కొడుకులైతే ఒక కొడుకు పాలు పంచుకొని నాయన నాకు పాలు ఇవ్వమని పాలు తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి అంతా పోగొట్టుకుని తాగి చేసి అంతా పోగొట్టుకొని మళ్ళా ఇంకా ఒక కాపాయన వింటే ఆయన దగ్గర జీతం ఉంటున్నాయా నాకు ఏదైనా పని చెప్పు అంటే నా దగ్గర ఏం పని లేదు పందులుండవి పందులకు కాయవు అన్నాడు. పందులు కాస్తే పందుల పొట్టు పెట్టమంటే పొట్టు కూడా తిందామంటే పొట్టు కూడా దొరకలేదు. పందుల ఇడిచిపెట్టి పిల్లవాడు తండ్రి దగ్గర పోయినాడు. నాయనా నా తప్పు క్షమించు అని కొడుకు చెప్పటాలకి నాయన తీసుకొని కొడుకును క్షమించి మంచిగా ఇంది చేసి అందరికి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి కొడుకును దగ్గర తీసుకున్నాడు. దేవుడు యేసుస్వామి కథ మనకు చెప్పినాడు. మనం పాపం కొరకి దూరం పోయినాం. పాపం చేసి పోతే ఈ పాపం తీయాలని మనలా దగ్గర తీసినాడు దేవుడు. యేసుస్వామి మన పాపం కొరకయ్యే ఈ లోకానికి వచ్చినాడు. మన పాపము మోసుకొని చచ్చినాడు. మనము యేసుస్వామిని నమ్మితే మన పాపము పోతుంది. మన పాపం కొరకి చింతపడాలా, యేసుస్వామికి జపం చేయాలి. యేసుస్వామి నిత్తర్లో మన పాపాలన్నీ సాఫ్ అయిపోతాయి. దేవుని దానికి పోయేదానికి యేసుస్వామి దారి. యేసుస్వామి మన గుండెలో ఉంటే సైతాను ఉండడు. యేసుస్వామిని నమ్మితే మనకి నరకం లేదు, శిక్ష లేదు. యేసుస్వామిని నమ్మితే సంతోషం ఉంటుంది, జయం ఉంటుంది. లోకమల్ల ఉన్న దేవుళ్ళన్నీ చచ్చిపోయినాయి. యేసుస్వామి బతికిన దేవుడు. యేసు ప్రభు సెంచుల కొరకు కూడా ఉండడు. యేసుస్వామిని నమ్మిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు నిజమైన దేవశంచులు, దేవుని బిడ్డలు. యేసుస్వామిని నమ్మితే కష్టాలు వస్తాయి, వచ్చినా పర్వాలేదు, ఆయనే తప్పిస్తాడు. యేసయ్యను నమ్మితే ఆయన రాజ్యం వల్ల ఉంటాం. యేసయ్య ఎదురు తిరిగితే ఒక దినము నరకం ఉంటుంది. నరకానికి పోవటానికి దేవునికి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. ఇప్పుడే మనము యేసుస్వామికి జపం చేసుకుందాం. ఓ దేవా, మనుషులందరూ నీ పుస్తకం వల్ల పాపం చేయండి చెప్పినావు. పాపం చేస్తే నరకం ఉంటుందని కూడా చెప్పినావు. యేసుస్వామి వచ్చినాడు, మమ్మల్ని పిలిచినాడు. యేసుస్వామి మా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు. నీ మాట ప్రకారము నా పాపములు మన్నించు, నీ బిడ్డ ప్రకారము నన్ను తీసుకో. ఈ లోకములో నన్ను కాపాడు, సబరచించు. స్వామి, నీవే మా దిక్కు. ఈ జపము నీ పేరు మీద చేసుకుంటున్నా. ఆమేన్. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే 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 స్వామి యేసు బిడ్డలకు సంతోషమే 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 స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. దోస్తులు, ఈ దినం సంగతి చెప్తాను వినండి. మనకి ఒక దినము తొందరలు కష్టాలు వస్తాయి. చకనాలు చూస్తాము, మంత్రాలు చేస్తాము, దేవర్లకు మొక్కుతాము. తాత ముత్తాతల నుంచి ఈ దయ్యాల మీద మనకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా మనం ఇట్లనే చేస్తున్నాం. ఆ దయ్యాలు ఇంకా మనల్ని ఇడిస్తలేవు, ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. ఓ దోస్తులారా, మనకు సాయమయ్యేది నేను ఒకటి కనికినను చెప్తాను వినండి. ఈ దయ్యాలన్నింటినీ గెలిచినవాడు ఇప్పుడు ఉండడు. ఆయన పేరే యేసుక్రీస్తు స్వామి. ఈ దయ్యాలన్నింటినీ గెలిచినవాడు దేవుని కుమారుడు యేసుస్వామి. లోకమల్ల విన్నులంతా దేవునికి పాపం చేసి దూరం అయిపోయినారు. మన బతుకు చెడిపోయింది. ఇప్పుడు మనకి బతకాలనంటే దేవుడు మనకి ఇప్పుడు ఇస్తాడు. నిజమైన బతుకు దేవుడే ఇస్తాడు. చూసేదానికి మనం బాగానే ఉండము గాని లోపల మన ఆత్మ చచ్చిపోయింది.
మంచి జీవితం ఇచ్చేదానికి లోకానికి యేసుస్వామి వచ్చినాడు. యేసుస్వామిని నమ్మితే జీవితం మనకు వస్తుందని దేవుడు చెప్తాడు. యేసుస్వామిని నమ్మకపోతే దేవునికి కోపం వస్తుంది. అట్లా వాళ్ళందరూ నరకానికి పోవలసి వస్తుంది. యేసు ఇచ్చే జీవము పరలోక జీవము, అది ఎప్పుడూ చచ్చిపోయేది కాదు. ఇటువంటి జీవము ఈ లోకం వల్ల మనకి ఎతికిన దొరకదు. పాపమాని బరువు ఉండే వాండాల నా దగ్గర రండి, శాంతి ఇస్తాను యేసుస్వామి పిలుస్తా ఉన్నాడు. మన పాపం కోసం చీచి ఆయన మోసుకున్నాడు, మనకి శాంతి దొరుకుతుంది. యేసుక్రీస్తు లోకానికంతా రక్షకుడు. శిలువమాను మీద మన పాపం కొరకై ఆయన చనిపోయినాడు. నీ పాపం కొరకు చచ్చిపోయినాడు, నా పాపం కొరకు చచ్చిపోయినాడు. చచ్చిపోయి లేచినాడు, ఇప్పుడు పానంతో ఉన్నాడు. దయ్యాలు భూతాలన్నీ ఆయన కింద ఉండి మన పాపాలన్నీ తీసేసిండు. యేసుస్వామిని నమ్మితే సంతోషము సమాధానము ఇస్తాడు. ఇట్లా శకనాలు చూస్తే సంతోషము సమాధానము మనకి దొరకది. లోకం వల్ల యేసుక్రీస్తు రక్షకుడు ఒక్కడే, ఆయనను ఇప్పుడు నమ్ముకోవాలి. శకనాలు మంత్రాలు అంతరాలు నిజమైన దేవుడు కాదు. మన పాపాలు విడిచిపెట్టి మనం యేసుస్వామిని నమ్ముకోవాలి. ఆయనకే మనము ఇప్పుడు జపం చేసుకోవాలి. యేసుస్వామిని నమ్ముకుంటే మనం నిజమైన దేవుని బిడ్డలము అవుతాం. దయ్యాల మీద భూతాల మీద మనకు జయం ఇస్తాడు. దేవుడు మనతో కూడా ఉంటాడు, మనలో కాపాడుతాడు. దేవుడు మన కష్టాలకి నిష్టాలకి అన్నిటికీ తోడుగా ఉంటాడు. ఆయన మనకి కావలసిందంతా మనకి ఇస్తాడు. మనం అడిగిందంతా ఆయన వింటాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమల్ల ఉండే దేవుడా, మా పాపములన్నీ మన్నించు. యేసుస్వామిని నమ్ముకుంటున్నాము. దయ్యాలు భూతాలు విడిచిపెట్టి నిజమైన దేవుడు నువ్వే అని నమ్ముకుంటున్నాం. నువ్వు మా పాపముల కొరకే చచ్చిపోయినావు, మళ్లీ లేచినావు. మమ్మల్ని కాపాడే భారము నీదే. ఈ లోకమల్లా మేము ఎట్ట బతకాలనో నువ్వే నడిపించు. నిజమైన దేవుడు దొరికినందుకే నీకు వందనాలు. చాలా మంది సెంచులు నిన్ను నమ్మలేదు, నీ మహిమ మాకు చూపించు. ప్రార్థన యేసుస్వామి పేరట చేసుకుంటున్నాను. ఆమీన్. ఈ మాటలు మీరు వింటూ ఉండారు, మీరు నమ్ముకుంటే మీకు జయం. ఇదే మంచి దినమని దేవుడు చెప్తున్నాడు. ఒక ధనవంతునికి ఇద్దరు కొడుకులైతే ఒక కొడుకు పాలు పంచుకొని, నాయన నాకు పాలు ఇవ్వమని పాలు తీసుకుని ఇంకొక ఊరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి అంతా పోగొట్టుకుని తాగి చేసి అంతా పోగొట్టుకొని మళ్ళా ఇంకా ఒక కాపాయన వెంట ఆయన దగ్గర జీతం ఉంటున్నాయా, నాకు ఏదైనా పని చెప్పు అంటే, నా దగ్గర ఏం పని లేదు, పందులుండవి, పందులకు కాయవ అన్నాడు. పందులు కాస్తే పందుల పొట్టు పెట్టమంటే పొట్టు కూడా తిందామంటే పొట్టు కూడా దొరకలేదు. పందుల ఇడిచిపెట్టి పిల్లవాడు తండ్రి దగ్గర పోయినాడు. నాయనా నా తప్పు క్షమించు అని కొడుకు చెప్పటలకి, నాయన తీసుకొని కొడుకును క్షమించి మంచిగా ఇంది చేసి అందరికి అన్నం పెట్టి బట్టలు ఇచ్చి కొడుకును దగ్గర తీసుకున్నాడు. దేవుడు యేసుస్వామి ఈ కథ మనకు చెప్పినాడు. మనం పాపం కొరకి దూరం పోయినాం. పాపం చేసి పోతే ఈ పాపం తీయాలని మనలా దగ్గర తీసినాడు దేవుడు. యేసుస్వామి మన పాపం కొరకయ్యే ఈ లోకానికి వచ్చినాడు. మన పాపము మోసుకొని చచ్చినాడు. మనము యేసుస్వామిని నమ్మితే మన పాపము పోతుంది. మన పాపం కొరకి చింతపడాలా, యేసుస్వామికి జపం చేయాలి. యేసుస్వామి నిత్తర్లో మన పాపాలన్నీ సాఫ్ అయిపోతాయి. దేవుని దానికి పోయేదానికి యేసుస్వామి దారి. యేసుస్వామి మన గుండెలో ఉంటే సైతాను ఉండడు. యేసుస్వామిని నమ్మితే మనకి నరకం లేదు, శిక్ష లేదు. యేసుస్వామిని నమ్మితే సంతోషం ఉంటుంది, జయం ఉంటుంది. లోకమాల్లో ఉన్న దేవుళ్ళన్నీ చచ్చిపోయినాయి. యేసుస్వామి బతికిన దేవుడు. యేసు ప్రభు సెంచుల కొరకు కూడా ఉండడు. యేసుస్వామిని నమ్మిన వాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు నిజమైన దేవసెంచులు, దేవుని బిడ్డలు. యేసుస్వామిని నమ్మితే కష్టాలు వస్తాయి, వచ్చినా పర్వాలేదు, ఆయనే తప్పిస్తాడు. యేసయ్యను నమ్మితే ఆయన రాజ్యం వల్ల ఉంటాం. యేసయ్య ఎదురు తిరిగితే ఒక దినము నరకం ఉంటుంది. నరకానికి పోవటానికి దేవునికి ఇష్టం లేదు, మనకి ఇష్టం లేదు. ఇప్పుడే మనము యేసుస్వామికి జపం చేసుకుందాం. ఓ దేవా, మనుషులందరూ నీ పుస్తకం వల్ల పాపం చేయండి చెప్పినావు. పాపం చేస్తే నరకం ఉంటుందని కూడా చెప్పినావు. యేసుస్వామి వచ్చినాడు, మమ్మల్ని పిలిచినాడు. యేసుస్వామి మా పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమిస్తానన్నాడు. నీ మాట ప్రకారము నా పాపములు మన్నించు, నీ బిడ్డ ప్రకారము
నన్ను తీసుకో. ఈ లోకములో నన్ను కాపాడు, సభరచించు. స్వామి, నీవే మా దిక్కు. ఈ జపము నీ పేరు మీద చేసుకుంటున్నా. ఆమీన్. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. దోస్తులు, ఈ దినం సంగతి చెప్తాను వినండి. మనకి ఒక దినము తొందరలు కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయి, శకనాలు చూస్తాము, మంత్రాలు చేస్తాము, దేవర్లకు ముక్తాము. తాత ముత్తాతల నుంచి ఈ దయ్యాల మీద మనకు నమ్మకం ఉంది. ఇప్పుడు కూడా మనం ఇట్లనే చేస్తున్నాం. ఆ దయ్యాలు ఇంకా మనల్ని విడిస్తలేవు, ఇంకా పీడిస్తూనే ఉన్నాయి. ఓ దోస్తులారా, మనకు సాయమయ్యేది నేను ఒకటి కనికినను చెప్తాను వినండి. ఈ దయ్యాలన్నింటినీ గెలిచినవాడు ఇప్పుడు ఉండడు. ఆయన పేరే యేసుక్రీస్తు స్వామి. ఈ దయ్యాలన్నింటినీ గెలిచినవాడు దేవుని కుమారుడు యేసు స్వామి. లోకమల్ల వెన్నులంతా దేవునికి పాపం చేసి దూరం అయిపోయినారు. మన బతుకు చెడిపోయింది. ఇప్పుడు మనకి బతకాలనంటే దేవుడు మనకి ఇప్పుడు ఇస్తాడు. నిజమైన బతుకు దేవుడే ఇస్తాడు. చూసేదానికి మనం బాగానే ఉండము గాని లోపల మన ఆత్మ చచ్చిపోయింది. మంచి జీవితం ఇచ్చేదానికి లోకానికి యేసుస్వామి వచ్చినాడు. యేసుస్వామిని నమ్మితే జీవితం మనకు వస్తుందని దేవుడు చెప్తాడు. యేసుస్వామిని నమ్మకపోతే దేవునికి కోపం వస్తుంది. అట్లా వాళ్ళందరూ నరకానికి పోవలసి వస్తుంది. యేసు ఇచ్చే జీవము పరలోక జీవము, అది ఎప్పుడూ చచ్చిపోయేది కాదు. ఇటువంటి జీవము ఈ లోకం వల్ల మనకి ఎతికిన దొరకదు. పాపమాని బరువు ఉండే వాండాల నా దగ్గర రండి, శాంతి ఇస్తాను యేసుస్వామి పిలుస్తా ఉన్నాడు. మన పాపం వచ్చి ఆయన మోసుకున్నాడు, మనకి శాంతి దొరుకుతుంది. యేసుక్రీస్తు లోకానికంతా రక్షకుడు. శిలువమాను మీద మన పాపం కొరకై ఆయన చనిపోయినాడు. నీ పాపం కొరకు చచ్చిపోయినాడు, నా పాపం కొరకు చచ్చిపోయినాడు. చచ్చిపోయి లేచినాడు, ఇప్పుడు పానంతో ఉన్నాడు. దయ్యాలు భూతాలన్నీ ఆయన కింద ఉండి మన పాపాలన్నీ తీసేసిండు. యేసుస్వామిని నమ్మితే సంతోషము సమాధానము ఇస్తాడు. ఇట్లా శకనాలు చూస్తే సంతోషము సమాధానము మనకి దొరకది. లోకం వల్ల యేసుక్రీస్తు రక్షకుడు ఒక్కడే. ఆయనను ఇప్పుడు నమ్ముకోవాలి. శకనాలు మంత్రాలు అంతరాలు నిజమైన దేవుడు కాదు. మన పాపాలు విడిచిపెట్టి మనం యేసుస్వామిని నమ్ముకోవాలి. ఆయనకే మనము ఇప్పుడు జపం చేసుకోవాలి. యేసుస్వామిని నమ్ముకుంటే మనం నిజమైన దేవుని బిడ్డలము అవుతాం. దయ్యాల మీద భూతాల మీద మనకు జయం ఇస్తాడు. దేవుడు మనతో కూడా ఉంటాడు, మనలో కాపాడుతాడు. దేవుడు మన కష్టాలకి నిష్టాలకి అన్నిటికీ తోడుగా ఉంటాడు. ఆయన మనకి కావలసిందంతా మనకి ఇస్తాడు. మనం అడిగిందంతా ఆయన వింటాడు. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకమల్ల ఉండే దేవుడా, మా పాపములన్నీ మన్నించు. యేసుస్వామిని నమ్ముకుంటున్నాము. దయ్యాలు భూతాలు విడిచిపెట్టి నిజమైన దేవుడు నువ్వే అని నమ్ముకుంటున్నాం. నువ్వు మా పాపముల కొరకే చచ్చిపోయినావు, మళ్లీ లేచినావు. మమ్మల్ని కాపాడే భారము నీదే. ఈ లోకమల్లా మేము ఎట్ట బతకాలనో నువ్వే నడిపించు. నిజమైన దేవుడు దొరికినందుకే నీకు వందనాలు. చాలా మంది సెంచులు నిన్ను నమ్మలేదు, నీ మహిమ మాకు చూపించు. ప్రార్థన యేసుస్వామి పేరట చేసుకుంటున్నాను. ఆమీన్. ఈ మాటలు మీరు ఇంటూ ఉండారు, మీరు నమ్ముకుంటే మీకు జయం. ఇదే మంచి దినమని దేవుడు చెప్తున్నాడు. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే. సంతోషమే సంతోషమే స్వామి యేసు బిడ్డలకు సంతోషమే.